మిలిటరీ జీవితం అనేది ఒక నేపథ్యంగానే ఉంది, నవల మనుషుల గురించి. అలాగే మునిపల్లి రాజుగారు ఆయన ఆర్మీలో పనిచేశారు, ఆయన కూడా కథలు రాశారు, సౌతి తమ్ముడు లాంటివి. కానీ అక్కడ కూడా అది నేపథ్యం. మనకి సైన్య జీవితాల గురించి చెప్పే పుస్తకాలు దాదాపు లేవు, నాకు తెలియని ఒకటి ఉంటే ఉండొచ్చు. గత 100-125 ఏళ్ళుగా సాహిత్యం వస్తూనే ఉంది. ఎంతో కొంతమంది మన వాళ్ళు ఆర్మీ చీఫ్లు అవ్వచ్చు, ఎక్కువ కాకపోయినా సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ లోటు తీర్చే అరుదైన పుస్తకం సోల్జర్ చిక్కర కథ. ఇంకా టీనేజ్ దాటకుండానే రిక్రూట్స్గా చేరి కఠిన శారీరక మానసిక శిక్షణ 6 నెలలు పొంది, అవసరమైతే 4 దెబ్బలు తిని, 400 చుట్లు తిని, రాకు తేలి సిపాయిలుగా మారిన తర్వాత నిబద్ధతతోనూ శ్రమించి ముందుకు సాగాలన్న తపనతోనూ పనిచేసినప్పుడు వాళ్ళు సూపర్వైజర్లుగాను, జేసీబోలుగాను, ఇంకా శక్తి సామర్థ్యాలు ఉంటే కన్నలు బ్రిగేడియర్గాను ఇతని అవకాశాలు ఉన్న ఒక సైన్యం గురించి, ఆ సైన్యంలో పనిచేసిన రిక్రూట్గా చేరిన ఒక మనిషి ఆ జీవితాన్ని వివరించి రాస్తే ఎలా ఉంటుంది అంటే ఈ సోల్జర్ చెప్పిన కథలు పుస్తకంలో. సైన్యంలో చేరటానికి ముందే ఇవి నిజానికి కథలు అన్నారు నిజమే, కానీ ఒక రకమైన ఆత్మకథాత్మక రచనలు ఇవి. అందువల్ల వాటికి ఏమైందంటే ఒక అథెంటిసిటీ వచ్చింది. ఏ వివరం చెప్పినా కూడా మనం మళ్ళా దాన్ని శంకించడం కానీ, వెరిఫై చేయాలనుకోవటం కానీ మూలాల్లో అక్కర్లేదు. ఆ మనిషి చెప్తున్నాడు, అక్కడ నుంచి 18 ఏళ్ల మనిషి చెప్తున్నాడు, అక్కడి నుంచి బయటకు వచ్చేసిన 39 ఏళ్ల మనిషి చెప్తున్నాడు. అవన్నీ కూడా మనం వినదగ్గవి తెలుసుకుంటాం. అథెంటిసిటీ వెనకాల మామూలు సిపాయి చెప్తే ఒక రకంగా ఉంటుంది, ఒక కవి ఉన్నాడు, ఒక గాయకుడు ఉన్నాడు, ఒక ఆకాశవాణి నిలయ విద్వాంసులు ఉన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మిలిటరీ చేరినప్పుడు ఏమవుతుంది అంటే అదే సైన్య జీవితం ఎన్నో ముఖాలుగా, ఎన్నో కోణాల్లో రచయిత కూడా ఉన్నాడు. ఆయన అప్పటికి తెలుసో తెలియదు. ఇప్పుడు శ్రీనివాస్ బంద కవిత్వం రాస్తారు, వ్యాసాలు రాస్తారు, కథలు రాస్తారు. ఇవి నాకు తెలుసు, తెలియకుండా ఇంకేమైనా చేస్తారో లేదు. ఇంట్లో ఎలాంటి కథలు చేస్తారో ఆలోచన మీరు చెప్పాలి. గిటార్ వాయిస్తారు, అని డ్యాన్స్ కూడా చేశారండి. అది ఇన్ని రకాలైన కోణాలు ఉన్న మనిషి, తనలోనే ఇమిడి ఉన్న మనిషి తన జీవితం గురించి 50 ఏళ్ల వయసు, 55 ఏళ్ల వయసులో ఒక మళ్ళా వెళ్ళి ఆ జ్ఞాపకాలను వెలికి తీసి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే మన చేతులు ఒక ముఖ్యమైన, అరుదైన, ఆసక్తికరమైన, సరళమైన చదివింపు చేసే పుస్తకం అలా వచ్చింది. ముందు సందేహించారు, రాద్దామా వద్దా, సైన్యం గురించి చెప్పొచ్చా చెప్పకూడదా, రాయగలనా లేదా, ఇంపార్షియల్గా ఉండగలనా లేదా. చెప్పారు. ఆ పక్క ఈ మాట వాళ్ళు ఎక్కువగా ప్రోత్సహించారు. మీరు రాయండి, మేము వేస్తామన్నారు. రాసిన ప్రతి కథ కూడా పెద్దలా వచ్చింది. ఇక్కడ కూడా లక్ష్మీరెడ్డి గారు లాంటి వాళ్ళు, అమరేందర్ లాంటి వాళ్ళు మీరు రాయక తప్పదు అని మేము బలవంతం కూడా పెట్టాం. దాదాపు ఆయనకి ఎక్కువ పెట్టి రాయించాం. ఆ రాయించడం మంచిది. కవిత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జీవితంలోని కష్టాలు, సుఖాలు, స్నేహాలు, ఆప్యాయతలు, కఠోరతలు అన్నింటినీ కూడా ఒక మార్గంతో చూసే శక్తి వస్తుంది. ఆ మార్గం ఈ కథ. ఆ మధ్య ఒక స్నేహితురానికి ఇచ్చాను ఈ పుస్తకం. ఒకే కృష్ణలో ఉండగానే మొదటి 10 పేర్లు చదివి అమ్మో, ఒక మనిషిని ఎంత కఠినాత్ముడిగా చేయిస్తారా అని ఆవిడ భీతిరిపోయారు. కానీ నిన్న నరేంద్ర గారు పుస్తకం చివరికి వచ్చేసరికి కఠినాత్ముడిగా చేసే మనిషి కూడా చివరికి వచ్చేసరికి ఒక పరిపూర్ణతను
మనిషిగా ఎలా నిలబడతాడని కూడా ఈ పుస్తకం చెప్తుంది. కొన్ని అపోహలు ఉంటాయి మనకి. మిలిటరీ అనగానే మా చిన్నప్పుడు ఆంధ్ర స్టేషన్ జరుగుతుంటే పోలీసులు అవ్వలేదు, ఈఆర్పిఎఫ్ అవ్వలేదు, చదువు అడగటం లేదు, మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చేసారు, మొత్తం విజయవాడ అంతా కూడా స్తబ్దమై. అంటే ఒక రకమైన టెర్రర్ అనుకుంటాం. మిలిటరీ అనగానే ఒకరోజు సీనియర్ అయినా కూడా ఇంకో మాట మాట్లాడటానికి లేదు, ఒక దూరమైన క్రమశిక్షణ ఉంటుంది అనుకుంటాం. మిలిటరీ అనగానే నిన్నటిదాకా మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఒకసారి ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక పోడ్చలేని అగత్య ఏర్పడుతుంది అనుకుంటాం. అవి ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు, కానీ ఈ పుస్తకం చదివితే వాటి వెనక, ఆ నాణ్యం వెనక ఒక మానవీయ కోణం ఉంది. ఒక ఉదాహరణ ఇప్పుడు చేస్తారు. అందరితో పాటు సిపాయిగా, అంతకన్నా ముందు రిక్రూట్గా చేరిన ఒక మణిపూర్కి చెందిన జిబోన్ అన్న అతను, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రమించే గుణము, ముందుకు వెళ్ళాలన్న ఒక తపన, వెళ్ళాలన్న ఒక నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అనేక మనకి సివిల్ ప్యాటర్న్స్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటూ ఉంటాం కదా, అవి రాసి ముందుకు వెళ్ళటం లాగా అతను వెంటనే చేరగానే మేబీ 3-4 ఏళ్ళకి షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అది ఆ పరీక్ష ఇచ్చి అందులో నెక్కి వెంటనే ఒక 10 మెట్లు దాటేసుకుని కమిషన్ ఆఫీసర్ అయ్యాడు. అయిన తర్వాత ఇంకో 10 ఏళ్ళకి లెఫ్టినెంట్ కర్నల్గా వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే తనతో పాటు చేరిన వాళ్ళు కొంతమంది చేసేవులుగా ఉన్నారు, ఒకళ్ళిద్దరు అప్పుడే ఆఫీసర్లు అయ్యారు. అంతా కలిసి మాట్లాడుకుంటుంటే వీళ్ళంతా కాస్త ఎవరు అన్నారు కూడా ఆ నలుగురిలోనూ ఒక అతను, నీకేమైనా పెద్ద ఆఫీస్లో వేయాలి జాగ్రత్త. అతను స్పష్టంగా చెప్పాడు, అబ్బాయి అవన్నీ తర్వాత మనమంతా కూడా ఒకేసారి చేరిన స్నేహితులు. నేను కారణమయ్యానా, మీరు ఇంకా ఆఫీసర్ అవ్వలేక చేసేవుగానే ఉన్నారా, అది ముఖ్యం కాదు. మన స్నేహితుల్లో మొదలెట్టాం, ఇప్పుడు స్నేహితుల్లో కూర్చున్నాం. ఇది డిఫెన్స్లో పనిచేసిన నాకు కూడా, అంటే మా కంపెనీ కూడా డిఫెన్స్లో ఉంది, ఈ అవగాహన నాకు లేదు. అంత మనుషులా ఉంటారని నేను అనుకోలేదు. ఈ చదివిన తర్వాత నాకు కూడా తెలియంది కొన్ని విషయాలు లాంటివి తెలుసుకోవాలి. చెప్పిందే చెప్పడం కాదు, కానీ సైనికులు కూడా మనుషులు, వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి. మామూలు వాళ్ళకన్నా వాళ్ళ ముందు నిలబెట్టి క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ సైన్యంలో ఉన్నప్పుడే కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా అడుగడుగున వాళ్ళలో ఉంటుంది. ఇంట్లో కూడా కన్సల్ట్ పెట్టి వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా ఈ పుస్తకం మనకి స్పష్టంగా చెబుతుంది. ఈ పుస్తకానికి ఒక రకంగా ముందు నుంచి కూడా ఈ పుస్తకంతో అనుబంధం ఉన్న మనిషి కాదు. తర్వాత ఆ పుస్తకం వచ్చినప్పుడు ఆయన ఎంత సంబరపడ్డారో నాకు తెలియదు, కానీ సంబరపడి 10 మందికి బుక్ ఎగ్జిబిషన్ పరిచయం చేసి నేను సాధించిన ఒక గొప్ప కథ ఏమిటి అంటే, ఒక తెలుగు ఆయనే, ఒక మేజర్ జనరల్ ఒక ఆయన వస్తే ఆయనకి చూడండి సార్, అదర్ సైడ్ ఆఫ్ యువర్ స్టోరీ ఇందులో ఉందని ఆయన గమనించాను. ఆయన తర్వాత పిలిచి కోపాన్ని అడిగింది నాకు తెలియదు. సో ఆ రకమైన ఆత్మీయత ఈ పుస్తకం మీద నాకు ఉంది. ఎంతకన్నా ఎక్కువ చెప్తే ఎమోషన్ ఎక్కువైపోయి కంటెంట్ తగ్గిపోతుంది, చెప్పను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఈ పుస్తకం 10 మందికి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత సాహితీవేత్త సభ్యులందరి మీద ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద సోల్జర్. ఏ సోల్జర్ ఈజ్ ఆల్వేజ్ ఎ సోల్జర్. థ్యాంక్ యూ.